అబ్బబ్బబ్బా! చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేడివేడి రైస్లో మంటగా లైట్గా తియ్యగా ఒక డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది ఈ బెంగాలీ దిమ్ కోష్. ఈసారి ఒక డిఫరెంట్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ కూర రైస్, చపాతీ, పొరాటాల్లోకి సూపర్ ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కమాన్, లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి ఓ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న 3 గుడ్లని ఘాట్లు పెట్టి వేడివేడి నూనెలోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గుడ్లని ఎప్పుడు సన్నటి సెగ మీద పెట్టుకుని అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే సమానంగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ గుడ్లను ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇదే నూనెలో ఒక స్పూను బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రౌన్ షుగర్ బదులు మీరు నార్మల్ షుగర్నైనా వాడచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నూనెలో ఈ షుగర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. షుగర్ ఇలా క్యారమలైజ్ అయ్యి బాగా కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక బౌల్ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది షుగర్ క్యారమలైజ్ చేయడం వల్లే వస్తుంది. అందుకే ఈ రెసిపీలో మాత్రం షుగర్ కంపల్సరీగా యాడ్ చేయాలి. అదీ కాకుండా దీని కలర్ కూడా రెడ్ బ్లాక్ మిక్స్ చేసినట్లు మంచి కలర్ వస్తుంది. దానికి కారణం కూడా షుగర్ క్యారమలైజేషనే. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం, గరం మసాలా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలకి కారం, గరం మసాలా బాగా పట్టిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీలోకి 1 టేబుల్ స్పూను టమాటా కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల కూరకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. టమాటాలు కూడా బాగా మగ్గిపోయి నూనె కొంచెం పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడికించుకుని ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకున్న కోడిగుడ్లని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ గుడ్లకి గ్రేవీ అంతా బాగా పట్టేట్టుగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ గుడ్లని ఈ గ్రేవీలో బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ దగ్గరికి వచ్చి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే బెంగాలీ దిమ్ కోష్ కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూశారు కదా, నేను ముందుగా చెప్పినట్లుగా రెడ్ బ్లాక్ మిక్స్ చేసినట్లు మంచి క్యారమలైజ్ కలర్లో కూర ఎంత బాగుందో దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. రెగ్యులర్గా చేసే కోడిగుడ్డు కూర కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఈసారి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చెఫ్ శివనాగ్ రెసిపీస్.